చంద్రబాబు స్కిల్ స్కామ్ సంబంధించి సిఐడి కస్టడీ ముగిసింది. సో కస్టడీలో చంద్రబాబుని ఎలాంటి ఇంట్రాగేషన్ చేశారు, ఎలాంటి ప్రశ్నలు వేశారనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠభరితంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. సో మేము కొన్ని క్వశ్చన్స్ని ఎట్లాంటి క్వశ్చన్స్ ఉండొచ్చు, స్కిల్ స్కామ్ సంబంధించి ఎలాంటి మోడస్ ఆపరేండ్ జరిగిందనేది చంద్రబాబును ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. సిఐడి బృందం అనేది కొన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్తో కలిసి మీకు అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో కుట్రకోణం ఎలా జరిగింది, ఎలా నిధులు మళ్లింపు అనేది జరిగింది, తర్వాత షెల్ కంపెనీలు ఎలా ఏర్పాటు చేశారు, క్యాబినెట్ అప్రూవల్ కంటే ముందుగానే ఎందుకు కార్పొరేషన్ ఫామ్ చేశారు, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. అసలు ఆ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఉన్నారు. నిజంగానే చంద్రబాబు నాయుడును ఏం క్వశ్చన్లు అడుగుతుంది సిఐడి అనేటువంటిది. బట్ సిఐడికి సంబంధించినటువంటి క్వశ్చనీర్ అనేటువంటిది చాలా కాన్ఫిడెన్షియల్, కోర్టు కూడా ఆ సమాచారం బయటికి రావద్దని చెప్పింది. కానీ మేము చాలా రీసెర్చ్ చేసి ఎవరైతే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి న్యాయ కోవిదులు ఉన్నారో, ఇటువంటి కేసెస్ని డీల్ చేసినటువంటి లాయర్స్ ఉన్నారో, ఇటువంటి కేసెస్లో గతంలో ఇటువంటి కస్టడీ తీసుకుని ఇంటరాగేట్ చేసినటువంటి, విచారణ చేసేటటువంటి మాజీ అధికారులు ఎవరైతే ఉన్నారో, సిఐడిలో పనిచేసినటువంటి వాళ్ళు, సిబిఐలో పనిచేసినటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ కలిసి ఈ కేసుతో వాళ్ళు డీటెయిల్గా రీసెర్చ్ చేసిన తర్వాత సిఐడి ఏ విధంగా క్వశ్చన్స్ తయారు చేయొచ్చు, సిఐడి ముఖ్యంగా ఈ కేసులో ఎటువంటి అంశాలను బయటికి తీయాలనుకుంటుంది అనే ఆధారంగా ఒక క్వశ్చనీర్ ప్రిపేర్ చేశాము. ఇది ఒక మోడల్ క్వశ్చనీర్. కంప్లీట్గా ఇవే క్వశ్చన్లను చంద్రబాబుని అడిగారో లేదో అనేటువంటిది మేము ఇక్కడ కన్ఫర్మ్ చేయట్లేదు. బట్ ఇటువంటి క్వశ్చన్లు అడిగేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉందనేటువంటిది ఎక్స్పర్ట్స్ చెప్పారు. దాని ఆధారంగా ఈ క్వశ్చన్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాం. రైట్ ఇస్మాయిల్, ఫస్ట్ మనం కుట్రకోణం అంటే 3 యాంగిల్లో చంద్రబాబును ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అసలు కుట్రకోణం ఎలా జరిగింది, కుట్ర అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అనే దాని గురించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఎట్లా ఉంది అంటే సిమెన్స్ ఎంజీ మాజీ ఎండి ఇప్పుడు అనుకోవచ్చు సుమన్ బోస్తో ఎలాంటి రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు అనే దాని మీద మొదటగా ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం కీలకమైనటువంటి స్కిల్ స్కామ్లో సుమన్ బోస్ అనేటువంటి వ్యక్తి చాలా ఇంపార్టెంట్ రోల్ కదా, ఎట్లా చూడొచ్చు? సో డెఫినెట్గా ఇందులో 3 పార్ట్స్ ఉండేటువంటి అవకాశం ఉంది ఈ కస్టడీలో. ఒకటి కుట్రకోణం, అంటే చంద్రబాబు నాయుడు ఈ కుట్రలో ఏ విధంగా పార్టిసిపేట్ అయ్యారు, ఏ విధంగా ఈ కుట్రను మొత్తం ఎగ్జిక్యూట్ చేశారు, సూత్రధారి చంద్రబాబు నాయుడు అనే విధంగా ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత నిధుల విడుదలకు సంబంధించి ఎటువంటి ప్రొసీజర్ ల్యాబ్ జరిగాయి అనేటువంటిది. ఫైనల్గా 3వది వచ్చి షెల్ కంపెనీల ద్వారా డబ్బు ఏ విధంగా చంద్రబాబుకు చేరింది, ఏ విధంగా సాక్ష్యాధారాలను మాయం చేశారు అనేటువంటిది 3వ కోణం. ముందుగా కుట్రకోణంలో డెఫినెట్గా మీరు అడిగినట్టు సిమెన్స్ మాజీ ఎండి సుమన్ బోస్తో ఎలాంటి రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు. డెఫినెట్గా సుమన్ బోస్ అనేటువంటి వ్యక్తి ఎంటర్ అయిన తర్వాత ముఖ్యంగా ఏపీ సెక్రటేరియట్లో 2014 ఆగస్టు 22వ తేదీన ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లోనే వాళ్ళు పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ను ఓకే చేశారు. సో ఆ మీటింగ్లో ఎటువంటి చర్చ జరిగింది, చంద్రబాబు నాయుడుతో ఒక ప్రైవేట్ టీడీపీకి సంబంధించిన నాయకుడు, ఒక ప్రైవేట్ వ్యక్తి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో ఈ మొత్తం స్కామ్లో డబ్బులు ఎవరిని పంచుకోవాలనేటువంటి డిసైడ్ అయినట్టుగా తెలిసింది. కాబట్టి ఆ మీటింగ్కి సంబంధించి డెఫినెట్గా ఎటువంటి ఒప్పందం కుదుర్చింది అనేటువంటి సిఐడి ఇక్కడ క్వశ్చన్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్ ఎస్మాయిల్, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లక్ష్మీనారాయణ సుబ్బారావులను ప్రముఖంగా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే క్యాబినెట్ అప్రూవల్కు ముందే కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కాబట్టి. తర్వాత దట్టు గంటా సుబ్బారావు అనేటువంటి వ్యక్తికి 4 పదవుల్ని కట్టబెట్టేటువంటి క్వశ్చన్ ప్రముఖంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అతను గవర్నమెంట్లో దాంట్లో ఎంప్లాయ్ కాదు, ఒక బ్యూరోక్రాట్ కాదు, బట్ ప్రైవేట్ అతనికి సో ఈక్వల్ టు ప్రిన్సిపల్ సెక్రటరీకి ఉండేటువంటి హోదాలు ఇచ్చిన దానిపైన కూడా క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది కదా సార్. డెఫినెట్గా ఇక్కడ లక్ష్మీనారాయణ అదేవిధంగా సుబ్బారావు ఫస్ట్ A1గా ఉన్నాడు, తర్వాత లక్ష్మీనారాయణ A3గా ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరిని ఎందుకు తీసుకొచ్చారు, వీళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? సుబ్బారావుకు ఏకంగా 4 పదవులు కట్టబెట్టి ముఖ్యంగా ప్రిన్సిపల్ సెక్రటరీ, హయ్యర్ ఎడ్యుకేషన్లో ప్రిన్సిపల్ సెక్రటరీని బైపాస్ చేసే విధంగా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి డైరెక్ట్గా సుబ్బారావుతో నిధులు విడుదల చేసే విధంగా ఈ మొత్తం స్కామ్ జరిగింది. సో ఈ ఇద్దరిని ఎంపిక చేయడంలో వీళ్ళ వెనకాల ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటిది, ఎందుకు వీళ్ళని సెలెక్ట్ చేశారనే మీద డెఫినెట్గా క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. ఈరోజు అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా దాని మీద ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా సుబ్బారావును ఎందుకు తీసుకొచ్చారు, ఆయన తీసుకొచ్చడంలో మీకు ఉన్నటువంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏంది? గతంలో సిఐడి కూడా హెంచ్ మ్యాన్ అనేటువంటి ఒక పదాన్ని వాడడం జరిగింది. హెంచ్ మ్యాన్ అంటే మీకు సంబంధించినటువంటి వ్యక్తి, మీ దగ్గర పనిచేసేటువంటి, అంటే మీకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి పదాన్ని వాడారు. సో డెఫినెట్గా ఇటువంటి లక్ష్మీనారాయణ సుబ్బారావు విషయంలో ఇటువంటి ఎక్కువ క్వశ్చన్స్, దాని ఆధారంగా చంద్రబాబు చెప్పేటువంటి ఆన్సర్స్ ఆధారంగా కూడా వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్ క్వశ్చన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, ఇక థర్డ్ వన్ అంటే డిపిఆర్ పూర్తిగా ఎవల్యూషన్ చేయకుండానే క్యాబినెట్ ద్వారా ఎందుకు ఓకే చేయించారు అంటే ఇది కూడా ఒక కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ అడిగే క్వశ్చన్స్ అని కూడా చాలా కీలకంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. డిపిఆర్ లేకుండానే పూర్తిగా ఎవల్యూషన్ జరగకుండానే ప్రాజెక్ట్కి ఎలా కంప్లీట్ చేశారు అనేటువంటిది కూడా వ్యక్తపరిచేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి క్వశ్చన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కదా. సో డెఫినెట్గా ఏదైనా ఒక కంపెనీకి సంబంధించి ఒక ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకునేటప్పుడు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేటువంటిది, అది ఇరిగేషన్ నుంచి మొదలు పెడితే ఒక చిన్న కంపెనీకి సంబంధించి చిన్న ప్రోడక్ట్ను ప్రభుత్వం కొనాలన్నా కానీ, ఒక ప్రాజెక్ట్ చేయాలనుకున్నా కానీ ఒక పూర్తి
డిపిఆర్ ఉండాలి. కానీ ఎటువంటి డిపిఆర్ను ఎవాల్యుయేషన్ చేయాలి ఒక థర్డ్ పార్టీతోని ఈ డిపిఆర్ అనేటువంటి వైబుల్ అవుతుందా, ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది కరెక్టేనా, ఇది వర్కౌట్ అవుతుందా అని ఒక థర్డ్ పార్టీతోని ఒక కాంపిటెంట్ అథారిటీ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్తో దీంతో డిపిఆర్ ఓకే చేయించి ఆ తర్వాత దానిలో క్యాబినెట్లో పెట్టాలి. కానీ అటువంటిది ఏం చేయకుండా 15వ తేదీ ఒక డిపిఆర్ను ఓకే చేస్తారు వీళ్ళే కూర్చుండి, ఆ తర్వాత దాన్ని క్యాబినెట్కి తీసుకొచ్చి క్యాబినెట్లో తూతు మంత్రంగా ఓకే చేసినటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా ఇది ఎందుకు చేశారు డిపిఆర్ అనేటువంటిది ఈ క్వశ్చన్స్ ఇక్కడ రేజ్ అవుతుంది. అంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ముందు నుంచి ఉంది. చంద్రబాబు నాయుడు ముందు నుంచి తనకు అనుకూలంగానే ఈ మొత్తం ప్రాజెక్టు పనులు చేస్తున్నారు. తన మనుషులు సుబ్బారావు లక్ష్మీనారాయణ ద్వారానే ఈ ప్రాజెక్టు అటు సుమన్ బోస్ను ఖన్వేల్కర్ను కలుపుకొని ఈ ప్రాజెక్టు ఓకే చేయించుకొని ఒక డిపిఆర్ తయారు చేసి ఆ డిపిఆర్ను క్యాబినెట్లో ఓకే చేయించారు. సో దీని వెనకాల ఏం జరిగింది అనేటువంటిది ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ డెఫినెట్గా ఇక్కడ సిఐడి తయారు చేసి ఉండొచ్చు అనేటువంటి చెప్తున్నారు. ఆ క్వశ్చన్స్ ఆధారంగా ఒక సప్లిమెంటరీ క్వశ్చన్స్ వేసి చాలా విషయాలు సిఐడి రాబట్టేటువంటి అవకాశం ఉంది ఇందులో. రైట్ ఇస్మాయిల్, ఇంకొకటి ఏంటంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైనింగ్ సంబంధించి కూడా అది కూడా ఒక కుట్ర కోణంలో భాగంగానే చెప్పుకోవచ్చా? ఎందుకంటే వీళ్ళంతా కూడా థర్డ్ పార్టీ ఎవల్యూషన్ చేశాము అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. బట్ సిఐడి ఇన్వెస్టిగేషన్లో కూడా ఇవి చాలా క్లియర్గా వాళ్ళ రిపోర్ట్లో ప్రజెంట్ చేయడం జరిగింది. అంటే సిఐటిడికి సంబంధించి కూడా క్వశ్చన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటాయా? ఎందుకంటే వాళ్ళు జస్ట్ మాకు చూడడానికి కంపారిజన్ చేయడానికే ఇచ్చారు అని చెప్పారు కదా. సో అలాంటి క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే థర్డ్ పార్టీ ఎవల్యూషన్ అని చంద్రబాబుకు సంబంధించిన లాయర్లు మనం వాదించడం చూసాం. సో దీని మీద క్వశ్చన్ ఉండేటువంటి అవకాశం ఉంది. డెఫినెట్గా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ అనేటువంటి ఒక కేంద్ర సంస్థతోని మేము మొత్తం ప్రాజెక్ట్ను ఎవాల్యూషన్ చేయించాం, అంటే ప్రాజెక్ట్ను మదింపు చేయించాం, ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుంది అనేటువంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు డిఫెన్స్లో చాలామంది చెప్తున్నటువంటి మాట. కానీ ప్రాజెక్ట్ డిపిఆర్ ఓకే అయ్యి జీవో రిలీజ్ అయ్యి ఎంఓయూ కంప్లీట్ అయ్యి జీవో రిలీజ్ అయ్యి డబ్బులన్నీ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సిఐటిడి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు అనుగుణంగా దాన్ని మార్చుకున్నారు. సో డెఫినెట్ ఈ విషయాలకు సంబంధించి కూడా ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైనింగ్ సంబంధించి ఏం జరిగింది అనేటువంటి దాని మీద కూడా డెఫినెట్గా చాలా క్వశ్చన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఇంకొకటి మనం చేసిందంటే ఆ రోజు ఎజెండాలో లేదు, క్యాబినెట్లో ఏదైనా ఒకటి ఒక పెద్ద ఇష్యూని క్యాబినెట్లో చర్చించాలంటే ముందుగా క్యాబినెట్లో ఉన్నటువంటి సభ్యులందరికీ ముఖ్యమంత్రితో సహా మంత్రులందరికీ ఒక నోట్ సర్క్యులేట్ చేస్తారు. క్యాబినెట్ నోట్లో ఈరోజు బిజినెస్లో ఏమేమి ఉండబోతుంది, ఏమేమి చర్చిస్తాము అనేటువంటిది సర్క్యులేట్ చేస్తారు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి థింగ్స్ని మాత్రం అంటే చాలా రహస్యంగా కీలకమైనటువంటి ఏవైతే ఉంటాయో అవి మీడియాకు బయట ఇక్కడ తెలియకుండా ఉండేందుకు చివరి నిమిషంలో టేబుల్ ఐటమ్గా పెడతారు. టేబుల్ ఐటమ్ అంటే క్యాబినెట్లో అందరూ ముఖ్యమంత్రి మంత్రులు అందరూ కూర్చున్న తర్వాత ఆ టేబుల్ మీద వాళ్ళకు ఒక నోట్ సర్క్యులేట్ చేస్తారు. ఆ నోట్లో ఈరోజు ఈ విషయం గురించి చర్చిస్తామని చాలా సీక్రసీ. అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. తెలంగాణ బైఫర్కేషన్ సమయంలో తెలంగాణ ఏర్పాటు చేస్తున్నటువంటి సమయంలో అప్పుడు జరిగిన మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో లాస్ట్ మినిట్లో టేబుల్ ఐటమ్గా తెలంగాణ ఏర్పాటు చేస్తున్నాం అనేటువంటిది పెట్టారు. ఎందుకంటే అప్పుడు పెద్ద ఆందోళన ఇదంతా ఉంది కాబట్టి సీక్రసీ మెయింటైన్ చేయడం కోసం. ఇటీవల కాలంలో మహిళా బిల్లుకు సంబంధించినటువంటి బిష్యూను కూడా క్యాబినెట్లో ముందుగా పెట్టకుండా టేబుల్ ఐటమ్గా లాస్ట్ మినిట్లో చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ ఐటమ్ తీసుకున్నారు. కానీ ఇక్కడ ఎందుకు అసలు ఈ మొత్తం ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని టేబుల్ ఐటమ్గా ఎందుకు తీసుకుంటారు, అంత సీక్రసీ ఎందుకు చేసినటువంటి దాని మీద సిఐడి డెఫినెట్గా కొన్ని క్వశ్చన్స్ తయారు చేసింది. ఆ క్వశ్చన్స్ చంద్రబాబు ఏం సమాధానం చెప్తారనేటువంటిది కూడా క్వైట్ ఇంట్రెస్టింగ్ మారబోతుంది. రైట్ ఇస్మాయిల్, ఇంకొక వైపు మినిస్టర్గా ఉన్నారు అప్పుడు అచ్చెన్నాయుడు. సో తను ఎలాంటి పాత్ర పోషించారు, A38గా ఉన్నట్టుగా మనకు సిఐడి రిపోర్ట్లో తెలియడం జరిగింది. సో ఇతనికి సంబంధించి కూడా కొన్ని వివరాలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ అంటే ఈ స్కిల్ స్కామ్కి సంబంధించి అతను కూడా మీకు మినిస్టర్గా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు కూడా సపోర్ట్ చేశారా అనేటువంటి యాంగిల్లో కూడా క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది కదా. డెఫినెట్గా అచ్చెన్నాయుడు రోల్ ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ మీటింగ్ జరిగిన తర్వాత ఎవరైతే సుమన్ డాగా వచ్చేసి ఫస్ట్ చంద్రబాబును కలవడము, ఆ తర్వాత ఒక ప్రజెంటేషను వీళ్ళతో మొత్తం జరగడం, సుమన్ బోసు సంజయ్ డాగా ఫస్ట్ వచ్చారు, ఆ తర్వాత సుమన్ బోసు వీళ్ళు కలిసిన తర్వాత అచ్చెన్నాయుడు దగ్గరికి ఒక పేపర్ సర్క్యులేట్ అవుతుంది. ఆ తర్వాత ఆయన ద్వారానే చివరికి ఫైనలైజ్ అయిన తర్వాత క్యాబినెట్లోకి వెళ్తుంది. సో అచ్చెన్నాయుడికి ఈ విషయాలు మొత్తం తెలుసు క్యాబినెట్ ముందు నుంచి కార్పొరేషన్ ఏర్పాటు నుంచి. సో అచ్చెన్నాయుడు పాత్ర పైన డెఫినెట్గా క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే అచ్చెన్నాయుడు చంద్రబాబు రెండు పేర్లను సిఐడి రిమాండ్ రిపోర్ట్లో పెట్టింది కాబట్టి అచ్చెన్నాయుడికి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. దాని మీద చంద్రబాబు ఎటువంటి సమాధానాలు చెప్తారనేటువంటి కూడా చూడాలి. రైట్, ఇంకోవైపు అసెంబ్లీలో చంద్రబాబు చెప్పిన ఒప్పందానికి సంబంధించి అంటే ఎస్పెషల్గా అంటే జీవో జారీ చేసినప్పటికీ ఎంఓయూ కుదుర్చుకునేటప్పటికీ సో చాలా డిఫరెన్స్ని సిఐడి రిపోర్ట్లో ప్రస్తావించింది. అంటే దీనిపైన ఖచ్చితంగా క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్పేసి ఒకవైపు చంద్రబాబు లాయర్లు వాదిస్తున్నటువంటి ధర్మిల, సిఐడి ఇన్వెస్టిగేషన్లోనేమో ఎంఓయూలో ఒక విధంగా ఉంది, తర్వాత జీవోలో ఒక విధంగా ఉంది అన్నటువంటి ఈ క్వశ్చన్ కూడా ప్రముఖంగా ఉండేటువంటి అవకాశం ఉంది కదా. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. ముఖ్యంగా 3,000 కోట్ల రూపాయలు యాజ్ టెక్నాలజీ పార్ట్నర్స్గా అటు సిమెన్స్ అదేవిధంగా డిజైన్ టెక్ వాళ్ళు ఇస్తారు, మేము కేవలం 370 కోట్లు ఇస్తాము, ఇది ఒక పెద్ద ప్రాజెక్టు 90% వాళ్ళు ఇస్తారని అసెంబ్లీలో చెప్పారు. అంటే 3,000 కోట్ల రూపాయలు ఇస్తారని ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో అందరూ సభ్యుల మధ్య చెప్పినటువంటి మాట. కానీ ఎంఓయూ వచ్చేసరికి ఫైనల్గా అది ఎక్కడ కూడా వాళ్ళు 3,000 కోట్ల రూపాయలు ఇస్తారని లేదు.
అది ఫస్ట్ గ్రాంటీన్ ఎయిడ్ అన్నారు, తర్వాత ఎయిడ్ గ్రాంటీన్ కైండ్ అని అన్నారు, ఇక్కడ అది డిస్కౌంట్లో ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇవన్నీ డిస్ప్యూట్స్ ఎందుకు ఉన్నాయి? మీరు ఫస్ట్ చెప్పినప్పుడు అసెంబ్లీలో మీకు ఇన్ఫర్మేషన్ లేదా, తర్వాత స్టేజ్లో మీరు ఎంఓయూ కుదుర్చుకున్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ లేదా, జీవోకి వచ్చేసరికి ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎందుకు మారిపోయింది? సో ఇటువంటి వేరియస్ లెవెల్స్లో ఎందుకు మారింది అనేటువంటిది ఇప్పటికే సిఐడి కొంత ఎస్టాబ్లిష్ చేసింది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ ఇంటెన్షన్ ఏంటిది కనుక్కునేటువంటి 4-5 సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. దీని ఇంకా సప్లిమెంటరీ క్వశ్చన్స్ కూడా డెఫినెట్గా ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ చంద్రబాబు ఏం ఆన్సర్ చెప్తారనేటువంటి ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి క్వశ్చన్స్ వెనుక చంద్రబాబు ఏమన్నా చెప్తారా, లేకుంటే నాకు గుర్తు లేదని చెప్తారా, లేదంటే కామ్గా ఉండిపోతారా, లేకుంటే సహాయ నిరాకరణ చేస్తారా, పూర్తిగా ఏదైతే విచారణ అధికారులకు ఏ విధంగా సహకరించకుండా కామ్గా ఉండడము, లేదంటే ఏం మాట్లాడని చెప్తారా, ఏంటి అనేటువంటిది మాత్రం డెఫినెట్గా కస్టడీ రిపోర్టు సిఐడి ప్రొడ్యూస్ చేసిన తర్వాతనే మనకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ ఇస్మాయిల్, అంటే మీరు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ అంటే డిజైన్ టెక్ కంపెనీకి ఇందులో డిజైన్ టెక్ అనే కంపెనీ అనేటువంటిది సిమెంట్స్తో ఒప్పందం కూర్చుకున్నారని చెప్పారు. కాబట్టి ఎందుకు ఇన్వాల్వ్ అయింది, తర్వాత కన్వెల్కర్, సుమన్ బోస్, చంద్రబాబు మధ్య అంటే ఎలాంటి చర్చ జరిగింది అన్నటువంటి డిస్కషన్ ఉంటుంది. మీరు చెప్పినట్టుగా 3,000 కోట్లు గ్రాంటీన్ ఏడిగా ఇస్తారని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఆ తర్వాత అది డిస్కౌంట్ అని మార్చుకునేటువంటి అవకాశం ఉంది. ఎంఓలో ఇది ఎందుకు చేర్చలేనటువంటిది కూడా మీరు చెప్పినట్టుగా ఉంటుంది. తర్వాత 330 కోట్ల ప్రాజెక్టును దోచుకోవడం కోసమే 3,356 కోట్లకు పెంచారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇటు డిస్కౌంట్ అన్నారు, గ్రాంటీన్ ఏడ్ అన్నారు, బట్ ఇక్కడికి వచ్చేసరికి 10% ఆఫ్ అంటారు. కాబట్టి 3,356 కోట్లలో 10% ఇస్ నథింగ్ బట్ 330 crores అనుకోవచ్చు అప్రాక్సిమేట్. సో 330 crores దోచుకోవడం కోసమే ప్రాజెక్టు వాల్యుయేషన్ ఆ విధంగా ప్రిపేర్ చేశారనుకోవచ్చు. డెఫినెట్గా అటువంటి క్వశ్చన్స్ ఎందుకుంటాయంటే ముఖ్యంగా 3,356 కోట్లు అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఓవరాల్ కాస్ట్ అని ఎవాల్యుయేషన్ చేశారు, డిపిఆర్ దాని ప్రకారం చేశారు, అసెంబ్లీలో ప్రకటన చేశారు, ఎంఓయూ కుదుర్చుకున్నారు. జీవోకి వచ్చేసరికి కేవలం ప్రభుత్వం ఇచ్చేటువంటి 10% సంబంధించినటువంటి ఇష్యూ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే ఈ 370 కోట్లను ఏ విధంగా మాయం చేయాలి, ఏ విధంగా సిఫెన్ చేయాలి, ఏ విధంగా దారి మళ్లించాలి అనేది దృష్టిలో పెట్టుకొని ఈ స్కామ్ మొత్తం జరిగిందా అనేటువంటిది సిఐడి మొత్తం తన అనాలిసిస్లో, తన ఇన్వెస్టిగేషన్లో దాన్ని ఛేదించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ కూడా ఆ 3,000 కోట్లు లేవు, రావు అనేటువంటిది కూడా డెఫినెట్గా ఆ తర్వాత అర్థమైంది. సో చంద్రబాబు ఈ 3,000 కోట్లు సిమెంట్స్ అనేటువంటి కంపెనీని చూపెట్టి ఈ 300 కోట్లను దోచుకునేటువంటి ప్రయత్నం చేశారా అనేటువంటి దాని మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకు మీరు 3,000 కోట్ల మాట చెప్పారు, ఎందుకు గ్రాంటీన్ ఎయిడ్ అన్నారు, తర్వాత గ్రాంటీన్ కైండ్ అన్నారు, తర్వాత డిస్కౌంట్ అన్నారు, ఈ ఇష్యూస్ని డెఫినెట్గా 5-6 క్వశ్చన్స్ అడుగుతారు. దీని మీద చంద్రబాబు నిజంగానే గుర్తు తెచ్చుకొని మాట్లాడతారా, లేకుంటే తెలియదంటారా, గుర్తు లేదంటారా, ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఆయన ఏం సమాధానం చెప్తారనేటువంటి దాని మీదనే ఫర్దర్ క్వశ్చనింగ్ ఉండబోతుంది. రైట్ ఇస్మాయిల్, ఇంకోవైపు సిమెంట్ సంస్థ మాజీ ఎండి సుమన్ బోస్తో సుబ్బారావు జరిగిన సంబంధించినటువంటి 7 ఈమెయిల్స్, అంటే ప్రాజెక్టు ముందు జరిగినటువంటి ఈమెయిల్స్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేటువంటిది కూడా సిఐడి ప్రముఖంగా రిపోర్ట్లో పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది కదా. ఎందుకంటే ఇక్కడ అంటే కేబినెట్ ఆమోదం పొందక ముందే ఇదంతా తతంగం జరిగింది. కాబట్టి వాళ్ళ మధ్యలో జరిగినటువంటి సంభాషణలో చంద్రబాబు నాకేం సంబంధం లేదు, వాళ్ళ మధ్యలో జరిగిందని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తాడని సిఐడి వాదిస్తోంది. సో ఇలాంటి క్వశ్చన్ స్ట్రేట్గా చంద్రబాబును ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఇందులో సుబ్బారావుకు అదేవిధంగా సుమన్ బోస్కు జరిగినటువంటి ఈమెయిల్ కన్వర్జేషన్ ఒకటి సిఐడి తన విచారణలో అక్కడ సుబ్బారావు దగ్గర నుంచి మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుంది. వాళ్ళు ఆయన కంప్యూటర్ నుంచి తీసుకోగలిగారు. అందులో డబ్బులు ఏ విధంగా పంచుకోవాలి, ఇందులో ప్రాఫిట్ ఎంత వస్తుంది, మార్జిన్ ఏంటిది, ఇవన్నీ ఈమెయిల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఈమెయిల్స్ ముందట పెట్టి చంద్రబాబు నాయుడిని ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. మీరేమో ఇది ఒకళ్ళు గ్రాంటీన్ కైండ్గా, గ్రాంటీన్ ఎయిడ్గా 3,000 కోట్లు వాళ్ళు ఇస్తామని చెప్పారు. కానీ వాళ్ళు మాత్రం ఇక్కడ సుమన్ బోస్ లాంటి వ్యక్తి ఎవరైతే సిమెంట్స్ అనేటువంటి సంస్థకు ఇండియా ప్రతినిధిగా చెప్పుకున్నారో అతనేమో ఇందులో 100 కోట్లు 200 కోట్లు ప్రాఫిట్ అని వాళ్ళు చూసుకుంటున్నారు. సో ఈ ప్రాఫిట్ అనేది ఎక్కడికి వచ్చింది, అసలు ఈ మోడల్ ఏంటిది అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు డెఫినెట్గా గ్రిల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు డెఫినెట్గా చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆయన చాలా క్లియర్గా ఎవిడెన్సెస్ ఆయనకి అగెన్స్ట్గా ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఇందులోనే ఎక్కువ సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే అసలు ఇదంతా కూడా అంటే సిద్ధార్థ్ లూత్రా ఎస్పెషల్గా దీని గురించి స్పెసిఫిక్గా వాదించడం జరిగింది. ఏంటంటే స్కిల్స్ క్యాంప్కి సంబంధించి క్యాబినెట్ అప్రూవల్ జరిగింది, దీనికి సంబంధించి ఒక ప్రాసెస్ జరిగింది, ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశాను. సో సుబ్బారావు అనేటువంటి వ్యక్తి చేసి ఉండొచ్చు కదా, చంద్రబాబుకి ఏంటి సంబంధం అనేది కూడా కొంత వాళ్ళ లాయరు క్వశ్చన్ రేజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి సిఐడి కొంత కౌంటర్ ఇచ్చింది అనుకోండి, మళ్ళీ ఆ క్వశ్చన్ మళ్ళీ రేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే ఇప్పటివరకు చంద్రబాబును ప్రశ్నించలేదు కాబట్టి దాని మీద పూర్తి క్లారిటీ సిఐడి తీసుకున్నటువంటి అవకాశం ఉందా? బట్ డెఫినెట్గా ఈ సుబ్బారావు అనేటువంటి వ్యక్తికి 4 పదవులు ఎందుకు ఇచ్చారు, అతన్ని ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ స్థాయికి ఎందుకు తీసుకెళ్లారు అనేటువంటి దాని మీద చంద్రబాబు డెఫినెట్గా నీళ్లు నమిలేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ విషయంలో ఒక ప్రైవేట్ వ్యక్తిని తీసుకొచ్చి ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారి అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఇచ్చేటువంటి పొజిషన్ ఇచ్చి ఒక గ్రీన్ ఛానల్ చేయడం అనేటువంటిది డెఫినెట్గా కుట్రకోణం అక్కడ ఉంది. సుబ్బారావు వ్యక్తి అప్పుడున్నటువంటి సిఎస్ ఐవీఆర్ కృష్ణారావు దగ్గరికి వచ్చి
వచ్చేసి ఈ డబ్బులు రిలీజ్ చేయమని చంద్రబాబు చెప్పారు అని ఐవీఆర్ కృష్ణారావు అప్పుడున్నటువంటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో పివి రమేష్కి చెప్తారు. పివి రమేష్ తన కింద అధికారం ఉన్నటువంటి సెక్రటరీకి చెప్తే డబ్బులు రిలీజ్ అయినాయి. కాబట్టి ఇక్కడ సుబ్బారావు చాలా కీలకం. సుబ్బారావును ఎందుకు ఈ పొజిషన్, ఇంత అధికారం ఎందుకు కట్టబెట్టారనే దాని మీద చంద్రబాబు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంది. ఈ ఆన్సర్ మీదనే ఈ కుట్రకు సంబంధించినటువంటి చాలా డీటెయిల్స్ ఇస్తాయి. ఎందుకంటే సుబ్బారావు డెఫినెట్గా ఈమెయిల్స్ ద్వారా తర్వాత ఈ మొత్తం షెల్ కంపెనీలు ఇవన్నీ ఇష్యూస్లో డెఫినెట్గా ఇరుక్కున్నాడు. కాబట్టి సుబ్బారావు అదేవిధంగా చంద్రబాబు మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ అనేటువంటిది ఈ కేసులో కీలకం. కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ దీని మీద సిఐడి వేసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ ఇస్మాయిల్, ఇది కుట్ర కోణానికి సంబంధించి కొన్ని శాంపుల్ ప్రశ్నలు అనమాట. సో ఇలా అడగొచ్చు, ఇలా విచారించేటువంటి అవకాశం ఉందనేది. ఇప్పుడు నెక్స్ట్ నిధుల విడుదల అనేది ఇప్పటిదాకా సిఐడి ఎస్టాబ్లిష్ చేశామని చెప్తోంది. లూత్రా వాళ్ళు అసలు ఎక్కడ కనెక్షన్ లేదు, నిధులకు సంబంధించి కంపెనీలు ఏవైతే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇచ్చారో వాళ్ళకి మాత్రమే డబ్బులు చెల్లించారని చెప్తోంది. ఇక్కడ కీలక విషయం ఏంటంటే సిమెన్స్ తర్వాత డిజైన్ టెక్ ప్రభుత్వం ఒప్పందం కూర్చుకుంది అని చెప్తున్నారు. బట్ సిమెన్స్ మాత్రం ఎక్కడ కూడా కనిపించినట్టుగా లేదు. సిఐడి రిపోర్ట్ నివేదిక ఆధారంగా సిఐడి రిపోర్ట్ ఆధారంగా చెప్తోంది. సో ఇప్పుడు మనం చూద్దాం అసలు నిధుల విడుదల అనేది ఎట్లా జరిగింది, నిధులు ఎందుకు విడుదల చేశారు, ఎలా విడుదల చేశారు, ఒకవేళ డిజైన్ టెక్ సిమెన్స్తో ఒప్పందం కూర్చుకుంటే డిజైన్ టెక్ మాత్రమే నిధులు ఎందుకు విడుదల చేశారనేటువంటి ప్రశ్న కూడా వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకటి, జీవో నెంబర్ 4 ద్వారా నిధుల విడుదల చేసే సమయంలో ఎందుకు అక్కడ ఉన్నటువంటి ప్రొసీజర్స్ని ఫాలో కాలేదు అనేటువంటిది క్వశ్చన్ ప్రధానంగా రైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్ట్ సంబంధించి ఒప్పందాలు అయినాయి, దానికి సంబంధించి ఏమేం జరిగినా కూడా ఫండ్స్ విడుదల అనేది చాలా కీలకంగా ఉంటుంది. ట్రైపార్టిక్ అగ్రిమెంట్ అని చెప్పినటువంటి పరిస్థితులలో డిజైన్ టెక్ ఎందుకు ఇచ్చారు, జీవో నెంబర్ 4 ద్వారా నిధుల విడుదల చేసే సమయంలో ఎందుకు ప్రొసీజర్ కాలేదనేటువంటిది కూడా కీలకంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పటికి ప్రాజెక్ట్ స్టార్ట్ కాలేదు, పైలట్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయలేదు. కాబట్టి ఎట్లా చూడండి, డెఫినెట్గా ఈ 3 క్వశ్చన్స్ని ఒకటేసారి మనం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇందులో ఏంటంటే ఏదైనా ఒక ప్రాజెక్టు అవుతున్నప్పుడు గవర్నమెంట్ దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఏదైతే ఉంటుందో, ఏదైతే గవర్నమెంట్ వైపు నుంచి రిలీజ్ చేయడానికి సేమ్ రేషియోలో అటువైపు నుంచి ప్రైవేట్ సంస్థ ఏదైతే ఎంవేజ్ కూర్చుందో వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ అంతే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు డైరెక్ట్ 271 కోట్ల రూపాయలను 5 బిజినెస్ రిలీజ్ ఆర్డర్స్ ద్వారా బీఆర్ఓస్ ద్వారా రిలీజ్ చేసేశారు ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 months 4 months. కానీ అటువైపు నుంచి మ్యాచింగ్ గ్రాంట్ ఏం రాలేదు. సో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి సునీత అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్, మనం ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున డబ్బులు రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు, దీన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా ఫస్ట్ కొంత రిలీజ్ చేద్దామనేటువంటి ఒక అబ్జెక్షన్ రైజ్ చేశారు. కానీ అప్పుడు ఎవరైతే ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నారో పివి రమేష్, ఆయన ఒక నోట్ ఫైల్ రాశారు. ఆ నోట్ ఫైల్ అనేటువంటి అందుబాటులో ఉంది. ఆ నోట్ ఫైల్లో చాలా స్పష్టంగా ఏం చెప్తారంటే, ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఉన్నారో ఆయన దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అని, ఎవరైతే సుబ్బారావు ఉన్నారో దీని ఎండి ఉన్నారో ఆయన వచ్చి చెప్పారు. చంద్రబాబు నాయుడు దగ్గర ఒక మీటింగ్ జరిగింది, సిఎస్ గారు దీన్ని ఇమీడియట్గా రిలీజ్ చేయమంటున్నారు, కాబట్టి మీరు రిలీజ్ చేయండి, ముఖ్యమంత్రి ఆర్డర్ కాబట్టి రిలీజ్ చేయండి అని ఒక నోట్ ఫైల్ రాశారు. ఆ నోట్ ఫైల్ చంద్రబాబు కూడా తెలుసు, ఆ నోట్ ఫైల్ కూడా ఆయన చదివారు. కాబట్టి ముఖ్యమంత్రి చెప్తేనే డబ్బులు రిలీజ్ అయింది అనేటువంటిది. అంటే ముఖ్యమంత్రి డైరెక్ట్గా దీన్ని మానిటర్ చేస్తూ ఈ డబ్బుల్ని ఒక గ్రీన్ ఛానల్ ద్వారా రిలీజ్ చేయించారు. కాబట్టి ప్రొసీజరల్ ల్యాబ్స్, ఎందుకంటే గవర్నమెంట్లో సాధారణంగా ₹1 విడుదల కావాలంటే చాలా సంతకాలు అవసరమవుతుంది. అటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా 13 చోట్ల ఈ మొత్తం ఫైల్ మీద సంతకం పెట్టాడు, జీవో నెంబర్ 4 సంబంధించి ఈ మొత్తం ఫైల్ని చూస్తే. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఏ స్టేజ్లో ఉంది అనేటువంటి దాన్ని, ఈ అధికారులకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏంటిది అనేటువంటి దాని మీద చాలా క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. మొత్తం కేసులో ఇది ఒక హార్ట్ లాంటిది. ఈ కేసులో ఈ నిధులు రిలీజ్ చేయడంలో చంద్రబాబు పాత్ర అనేటువంటిది డెఫినెట్గా ఆయన డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్ అనేటువంటిది, అంటే అధికార బాధ్యత పేరుతో నాకు 17A అట్రాక్ట్ అవుతుంది అనేటువంటి దాన్ని ఇక్కడే చూపెడుతున్నారు. కానీ అధికార బాధ్యత అనేటువంటిది కేవలం ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో నిజాయితీ గల ఉద్యోగులకు పనిచేస్తుంది. కానీ ఇది దుర్వినియోగం చేయడానికి, ప్రొసీజరల్ ల్యాబ్స్ చేయడానికి 17A పనికిరాదనేటువంటిది కూడా సిఐడి న్యాయవాదులు చాలా గట్టిగా ఇదే చోట ఆర్గ్యుమెంట్ చేశారు. కాబట్టి దీని మీదే ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటి ఉండబోతున్నాయి. ఎందుకు మీరు ఇటువంటి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు ఎందుకు ఇన్ని సంతకాలు చేశారు, ఈ నోట్ ఫైల్ చూసిన తర్వాత కూడా మీరు ఎందుకు సంతకం చేశారు, ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉంది అనేటువంటిది ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పినా ఎందుకు పట్టించుకోలేనటువంటి బోల్డ్ క్వశ్చన్స్ దీని మీద డెఫినెట్గా సిఐడి వేయబోతోంది. చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి ఆన్సర్ డెఫినెట్గా రేపు లీగల్ బ్యాటిల్లో ఒక మలుపుగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. రైట్. ఇంకోవైపు ఏంటంటే ఈ గుజరాత్కి వెళ్ళి గుజరాత్ మోడల్లో తీసుకున్నామని చెప్పారు. అక్కడ సిమెంట్స్కి సంబంధించినటువంటి సౌమ్యాద్రి శేఖర్ బోస్ అని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సుమన్ బోస్ అనేటువంటి సంతకానికి సంబంధించి సిఐడి పదే చెప్పినటువంటి చూసాం. వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కూడా సంతకంలో అంత డిఫరెన్స్ ఉంది. ఒక ఇంటర్నేషనల్ కంపెనీకి సంబంధించినటువంటి ఎండి సిఇఓ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి సుమన్ బోస్ అని సంతకం పెట్టేటప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ కానీ, అంటే ఇదంతా కూడా అక్కడ ప్రీప్లాన్డ్గా జరిగింది, ఇంటెన్షనల్గా
ఇంటెన్షనల్గా జరిగింది అనేటువంటి దాంట్లో ఉంది కదా. సో ఇటువైపు కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం డెఫినెట్ గా, ముఖ్యంగా సౌమ్యాద్రి శేఖర్ అని తన పేరు సౌమ్యాద్రి శేఖర్, అది గుజరాత్ ప్రాజెక్ట్ సుమన్ బోసు అని అతను చెప్పుకున్నాడు. సుమన్ బోసు, నా 2 పేర్లు ఉన్నాయని చెప్పారు. కానీ ఒక వ్యక్తి ఇంటర్నేషనల్ కంపెనీకి ఇండియా రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి వ్యక్తి సంతకం పెట్టేటప్పుడు సాధారణంగా ఒక మనిషి ఒకే సంతకం పెడతారు ఎక్కడైనా కానీ ఇక్కడ మాత్రం అతను 2 సంతకాలు పెట్టినా కానీ ఎవరు పట్టించుకోలేదు, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయలేదు. గుజరాత్ మోడల్ని ఇక్కడ మేము ఇంప్లిమెంట్ చేశామని చెప్తున్నారు. గుజరాత్ మోడల్లో ఒక సెంటర్ కేవలం ₹1 కూడా ఇవ్వలేదు, కానీ ఇక్కడ 100 కోట్లు ఇచ్చేశారు. 5 సెంటర్లకు 370 కోట్లు ఇచ్చారు. అక్కడ ఒక సెంటర్ ₹1 కూడా ఇవ్వలేదు, అంతకంటే తక్కువ ఖర్చులో ప్రాజెక్ట్ అయింది. కాబట్టి దీనికి మ్యాచింగ్ లేదు. కేవలం ఒక సక్సెస్ఫుల్ మోడల్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామని చూపెడుతూ దాని ముసుగులో జరిగినటువంటి స్కామ్ అనేటువంటి డెఫినెట్గా ఉండబోతుంది. దీనికి సంబంధించి కూడా చాలా క్వశ్చన్స్. సౌమ్యాద్రి శేఖర్ అలియాస్ సుమన్ బోస్ అనేటువంటి వ్యక్తి మేము కరెంటు పోయినప్పుడు ఎంఓఏల మీద సంతకాలు పెట్టాను అని ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు. సో ఇది ఎంత క్యాజువల్గా లేకుంటే ఏదో చిన్న పిల్లల వ్యవహారంగా ఆయన దీన్ని చూపెట్టడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ రోజు ఏదైతే మొత్తం దీనికి సంబంధించి కస్టడీ విచారణ ఏదైతే జరిగిందో దాని మీద చంద్రబాబు చాలా క్వశ్చన్స్ని ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి క్వశ్చన్స్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవి సిఐడి నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ కాదు. సిఐడి అధికారులకు మేము అడగలేదు కూడా. ఇది కొంతమంది న్యాయ నిపుణులు, అదేవిధంగా గతంలో సిఐడిలో సిబిఐలో పనిచేసినటువంటి అధికారులు ఈ కేసును డీటెయిల్గా స్టడీ చేసి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో సిఐడి ఎటువంటి క్వశ్చన్స్ అడగవచ్చు అనేటువంటి ప్రాతిపదికన వాళ్ళ దగ్గర నుంచి మేము ఎక్స్పర్ట్స్ ద్వారా తీసుకొని మీకు ప్రజెంట్ చేస్తున్నటువంటి క్వశ్చన్స్. ప్లీజ్ కంటిన్యూ. రైట్ ఇస్మాయిల్, ఇంకో వైపు ఏంటంటే ఈ సిగ్నేచర్లకు సంబంధించిన ఒక విషయం పెట్టుకుంటే, ఇంకో వైపు చూసుకుంటే ఎంఓఈ కుదుర్చుకునేటప్పుడు జీవో ఇష్యూ చేసినప్పుడు ఒక ప్రాపర్ అంటే ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యారు. జీవో ఇష్యూ చేసి ఎంఓఈకి వచ్చేసరికి మాత్రం అక్కడ డేట్ కానీ ఏమీ లేదనేది సిఐడి ప్రదర్శించడం జరిగింది. అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించి ఒక స్కిల్ డెవలప్మెంట్, ఒక ఇన్నోవేషన్ ప్రాజెక్ట్కి సంబంధించి చేస్తున్నటువంటి దాంట్లో సాఫ్ట్వేర్ రిలేటెడ్, అది కూడా పవర్ లేకుండా సంతకాలు చేయడం, డేట్ లేకుండా, మంత్ లేకుండా సంతకాలు చేయడాన్ని, అంటే ఇది ఇంటెన్షనల్గా జరిగింది అనేది క్లియర్గా, అంటే కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేటువంటి అది ఉంటుంది. బట్ చంద్రబాబు అన్ని సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు లాంటి వాళ్ళకు ఇది తెలియదా, ఇది బయటికి చెప్తే నవ్వుకుంటారనేటువంటిది లేదా, అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎక్కువ ఇంటెన్సిటీని, క్యూరియాసిటీని క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంటాయి కదా. బట్ డెఫినెట్గా ఒక దొంగతనం చేసేటప్పుడు చేతిలో గ్లౌజులు పెట్టుకొని, మాస్క్ పెట్టుకొని, బండి నంబర్ ప్లేట్ తీసేసి ఇవన్నీ ప్రిపేర్ అయి వెళ్తాడు. సో అటువంటి ప్రిపరేషన్స్ ఇవన్నీ ఎంఓఈ కుదుర్చుకునేటువంటి సమయంలో సంతకం ఉండదు దాని మీద, సో డేట్ ఉండదు, కొంతమంది సంతకం డిఫరెంట్గా చేస్తారు, ఫోర్జరీ చేస్తారు. సో ఇటువంటిది డెఫినెట్గా సిఐడి కూడా కుట్ర ఉంది, ఈ కుట్ర అనేటువంటిది ముందు నుంచి ఉంది అనేటువంటి చెప్తుంది. బట్ డెఫినెట్గా ఇందులో ఇంకొకటి మనం చూడొచ్చు, జీవీఎస్ భాస్కర్ వాళ్ళ సతీమణి అపర్ణలో డిప్యూటీ సీఓ తీసుకొచ్చారు. ఆమె యూపీ క్యాడర్ సంబంధించిన ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఆమెను ఇందులో డిప్యూటీ సీఓగా తీసుకొచ్చేందుకు 3 months ముందు నుంచి అపర్ణ అనేటువంటి ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో ఆమెను ఇక్కడ పూర్తిగా ఆమె వచ్చి ఇక్కడ జాయిన్ కాకముందే ఆమెకు 3 నెలల ముందు నుంచి డాక్యుమెంట్స్ ఇచ్చారు, ఆమె ప్రజెంటేషన్లో ఉంది. కాబట్టి ముందు నుంచి ఈ మొత్తం ప్రాబ్లం ఇందులో ఎవరు ఈ అపర్ణ అనేటువంటి జీవీఎస్ భాస్కర్ అని గతంలో సిమెంట్స్లో పనిచేసినటువంటి ఒక మాజీ అధికారి, వాళ్ళ వైఫ్. సో డెఫినెట్గా ఇవన్నీ ప్లాన్ చేసి ముందు నుంచి చేశారు అనేటువంటి దానికి ఇవన్నీ సాక్ష్యాధారాలు. ఈ క్వశ్చన్స్ డెఫినెట్గా అడుగుతారు, ఎందుకంటే ఒక ఐఏఎస్ క్యాడర్, యూపీ క్యాడర్ సంబంధించినటువంటి వాళ్ళను ఇక్కడ తీసుకొచ్చి డిప్యుటేషన్ మీద పెట్టాలంటే ముఖ్యమంత్రి పర్మిషన్ అవసరం అవుతుంది. సో ముఖ్యమంత్రి దీని వెనకాల ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు దీనికి ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు ఒక మహిళను అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి, మరి అది ఈ కంపెనీలో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి సతీమణిని ఇక్కడ తీసుకొచ్చి, వాళ్ళ భార్యను తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టారనేటువంటి దాని మీద చంద్రబాబు ఏం సమాధానం చెప్తారనేది డెఫినెట్గా క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. రైట్, ఇంకోవైపు అంటే సిమెంట్స్కి ఇవ్వాల్సినటువంటి 3,000 కోట్లు, అంటే సిమెంట్స్ ఇవ్వాల్సినటువంటి 3,000 కోట్ల గురించి అడగద్దని చెప్పేసి మీటింగ్ పెట్టి మరి అధికారులను దబాయించారనేటువంటిది ఉంది. ఇక్కడ అచ్చెన్నాయుడు కూడా కొంత కీలక రోల్ ప్లే చేసినట్టుగా కనబడుతోంది. సో దీన్ని ఎట్లా చూడొచ్చు, దీనికి సంబంధించి ఎలాంటి క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది? ఎందుకంటే 3,000 కోట్లు అనేది గ్రాంటీనేడ్ అన్నారు, డిస్కౌంట్స్ అన్నారు, డిఫరెంట్ రూపంలో చెప్పారు. 10% మాత్రం అమాంతంగా ఇమ్మీడియట్గా ఇచ్చేయాలని చెప్పేసి పివి రమేష్ రాసిన నోట్ ఫైల్లో కూడా మనం సిఐడి రిపోర్ట్ అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే దీనిపైన కీలకంగా ఎలాంటి ప్రశ్నలు ఉండేటువంటి అవకాశం ఉంది? సో డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఫస్ట్ 3,000 కోట్లు వస్తాయి, మనం 300 ఇచ్చేస్తే 370 కోట్లు ఇస్తే ప్రాజెక్ట్ పెద్దగా అవుతుంది అని అసెంబ్లీలో బయట ఊదరగొట్టి ఇవన్నీ చెప్పినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అధికారులు సాధారణంగా ఇవన్నీ నమ్మి జీవోలు కూడా రిలీజ్ అయ్యి డబ్బులు రిలీజ్ అయినాయి. ఆ తర్వాత డెఫినెట్గా అధికారులు కొంత భయం ఉంటుంది, ముఖ్యంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ప్రతి రూపాయి రిలీజ్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే రేపు ఎక్కడ కూడా ప్రాబ్లం వచ్చినా, కాగ్ రిపోర్ట్ ఏదైనా చెప్పినా ఫస్ట్ వాళ్ళకే చుట్టుకుంటుందని. ఆ తర్వాత ఈ 3,000 కోట్ల గురించి వాళ్ళు వాకప్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఒక మీటింగ్ పెట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మీరెవరు కూడా ఈ 3,000 కోట్ల గురించి ఆ కంపెనీని అడగొద్దు, దీని గురించి చేయొద్దు అని డైరెక్ట్ హుకిం జారీ చేశారు. ఇది ఓరల్ కాబట్టి దీన్ని ఎంతవరకు ఎస్టాబ్లిష్ చేయగలుగుతుంది సిఐడి అనేటువంటిది డెఫినెట్గా వాళ్ళకి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలపైన ఉంటుంది. సిఐడి ఎటువంటి క్వశ్చన్ చేస్తుంది అనేటువంటిది కూడా మనం దీంట్లో కొంత ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే దాని బేస్డ్గా చంద్రబాబు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ ఇస్మాయిల్, ఇక షెల్ కంపెనీలు సాక్ష్యాధారాల మాయానికి సంబంధించి, షెల్ కంపెనీల ఏర్పాటు తర్వాత సాక్ష్యాధారాల మాయానికి సంబంధించి కూడా కీలక క్వశ్చన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇస్మాయిల్ క్విక్గా చేద్దాం. సో పివి పెండ్యాల శ్రీనివాస్ విదేశాల
విదేశాలకు పారిపోవడం వెనుక ఉద్దేశం ఏంటి? సో మీరు ఆయన్ని పారిపోవడానికి సహకరించారా? డిజైన్ టెక్ నుంచి 241 కోట్ల ప్రజాధనాన్ని షెల్ కంపెనీలకు మళ్లించడంలో మీ పాత్ర ఏంటి? షెల్ కంపెనీల ద్వారా తరలిన సొమ్ము మీకు ఎలా చేరింది అనేది, అంటే సిఐడికి సంబంధించి కొంతమంది బయట వాళ్ళు అడిగినా, లేదా లూత్రా వాళ్ళ లాయర్ లూత్రా అడిగినా అసలు డబ్బులు ఎలా తరలాయి, చంద్రబాబుకి ఎలా అకౌంట్లోకి వెళ్ళాయి అనేటువంటి ప్రశ్నలు వాళ్ళు కోర్టులో వేయడం జరిగింది. బెయిల్ పిటిషన్ సమయంలో కూడా, కస్టడీకి ఇచ్చే సమయంలో కూడా. సో ఇది కీలకంగా ఉండేటువంటి అవకాశం ఉంది కదా, దీనిపైన ఎలాంటి క్వశ్చన్స్ ఉండేటువంటి? సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడుకు నిధులు అందలేదు, ₹1 అందిందా అని టీడీపీ కావచ్చు, నారా లోకేష్ వాళ్ళందరూ అడుగుతున్నటువంటి వాళ్ళ డిఫెన్స్ లాయర్లు కూడా దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో డెఫినెట్గా సిఐడి ఈరోజు కస్టడీకి తీసుకొని విచారించడానికి ప్రధాన కారణము షెల్ కంపెనీల ద్వారా దాదాపు ₹241 కోట్ల దారి మళ్ళాయి. అవి ఎక్కడికి చేరాయి అనేటువంటి ఇన్వెస్టిగేషన్లో భాగంగానే ఇప్పటికే ఈడీ దాదాపు 5 లేయర్స్ అనేటువంటి దాన్ని ఫైండ్ అవుట్ చేసింది. 5 లేయర్లలో ఏ అకౌంట్లకు మారాయి అనేటువంటి ఫైండ్ అవుట్ చేసింది. ఆ అకౌంట్లను చంద్రబాబు అకౌంట్లతో మ్యాచ్ చేస్తారు. ఆ మ్యాచ్ చేసిన తర్వాత ఆ డబ్బు చంద్రబాబు అకౌంట్లకు కానీ, ఆయన బినామీలకు కానీ, ఆయన బంధువులకు చేరింది అనేటువంటి చెక్ చేస్తారు. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు బ్యాంక్ అకౌంట్స్, వాళ్ళ బంధువుల అకౌంట్స్ కూడా అడ్డేటువంటి అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇందులో కీలక వ్యక్తి ఏంటంటే, ఇటీవల ఐటీ ఇచ్చినటువంటి నోటీసులో చంద్రబాబు నాయుడు పర్సనల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో పెండ్యాల శ్రీనివాస్, ఆయనకు డబ్బులు అందాయి అనేటువంటిది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంబంధించి వచ్చినటువంటి నోటీసులో చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ కేసులో కూడా డెఫినెట్గా ఆయనకు అందుంటాయని గతంలో సిఐడి పూర్తిగా ఒక నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్ తీసుకున్న తర్వాత ఆయన విదేశాలకు పారిపోయింది. కాబట్టి ఆయన పారిపోవడంలో ఎవరు సహాయం చేశారనేటువంటి దాని మీద కూడా డెఫినెట్గా ఈరోజు క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. రైట్. మళ్ళీ ఇంకోవైపు చూస్తే బ్యాంక్ అకౌంట్ల వివరాలు గుర్తున్నాయని అడగొచ్చు, లేదా లాయర్ ద్వారా తనకి ఇవ్వాలి అనేటువంటి క్వశ్చన్ కూడా సంధించేటువంటి అవకాశం ఉంది. ఇంకా బంధువుల అకౌంట్ వివరాలను కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ డబ్బులన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన, లోకేష్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ సంబంధికుల ద్వారా వెళ్ళాయి అని చెప్పేసి జీఎస్టీకి సంబంధించి ఏదైతే 2018లో జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో తీసుకున్నారు. సో వాటికి సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కేసు మూలాధారం 2018 జీఎస్టీకి సంబంధించి కదా. సో వాటికి సంబంధించి కూడా ఎట్లాంటి క్వశ్చన్స్ ఉండేటువంటి అవకాశం ఉన్నాయి? అంటే యాజ్ యూజువల్గా అంటే జీఎస్టీ అంటే నాకు తెలియదు, నేను నోటీసులు 4 సార్లు తీసుకున్నాను ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ అని చెప్పి తప్పించుకునేటువంటి అవకాశం ఉండేటువంటిది ఉంటుందా? ఎట్లాంటి క్వశ్చన్స్ నేరుగా సంధించేటువంటి అవకాశం ఉంటుంది? డెఫినెట్గా జీఎస్టీ 2018లోనే ఒక రెడ్ ఫ్లాగ్ చూపెట్టింది. డెఫినెట్గా ఏ డిజైన్ టెక్ అనేటువంటి కంపెనీ, దాని సబ్సిడరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జీఎస్టీ కట్టలేదనేటువంటి ఒక రెడ్ ఫ్లాగ్ చూపెడుతూ పూణే జీఎస్టీ ఒక లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి. అప్పుడు ముఖ్యమంత్రిగా ఇదే చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, దీని వెనుక కుట్ర ఏంటిది అనేటువంటి డెఫినెట్గా క్వశ్చన్స్ అడుగుతారు. అసలు ఫైనల్గా అప్పుడు చంద్రబాబు ఆ తర్వాత ఎటువంటి సాక్ష్యాధారాలను మాయం చేసేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి కూడా దానికి సంబంధించి ముఖ్యంగా ఈ సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రైట్గా సాక్ష్యాధారాల మాయానికి సంబంధించి అంటే జీఎస్టీ అధికారులు వీళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినా కూడా, గవర్నమెంట్కి సంబంధించి ఇలా జరిగిందని చెప్పినా కూడా సాక్ష్యాధారాలు మాయం చేశారు, దాని మీద ఇనిషియేటివ్ తీసుకొని చర్యలు తీసుకోవాల్సింది, లేదా సిఐడి ఎంక్వైరీకా లేకుంటే చేయాల్సింది పోయింది అనేటువంటి దాని మీద కూడా కీలకంగా, అంటే సాక్ష్యాధారాల మాయం అనేది ఇక్కడ ప్రముఖంగా ఉంది. కొన్ని నోట్ ఫైల్స్ మాత్రమే తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది కదా సిఐడి. సో దీని మీద కీలకంగా ఫైనల్గా ఏం క్వశ్చన్ ఉండేటువంటి? డెఫినెట్గా ఒకటి, ఈ కేసుకు సంబంధించి డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, షెల్ కంపెనీల ద్వారా గంటా సుబ్బారావుకి వెళ్ళాయా, లక్ష్మీనారాయణకి వెళ్ళాయా, వాళ్ళిద్దరి ద్వారా మీకు వచ్చాయి అనేటువంటిది. దీనిలో బ్యాంక్ అకౌంట్లను మ్యాచ్ చేయడము, తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్స్ని ఈమెయిల్స్ ద్వారా టోకెన్ రూపంలో ఏదైతే డిస్కషన్ జరిగిందో దాన్ని మ్యాచ్ చేయడం అనేటువంటిది, దానికి అనుగుణంగా క్వశ్చన్ ఉండేటువంటి అవకాశం ఉంది. తద్వారా ఫైనల్గా ఏంటిదంటే చంద్రబాబు నాయుడు ఈ కుట్రలో ఏ విధంగా సూత్రధారి అనేటువంటిది డెఫినెట్గా చాలా క్వశ్చన్స్ ఇప్పటికే వాళ్ళు వేసి ఉంటారు. కాబట్టి ఆ ఫైనల్గా దాన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు ఆన్సర్స్ నుంచి, లేదంటే ఆయన సహకరించకపోయినా ఆయన ద్వారా వచ్చినటువంటి ఆన్సర్స్ ద్వారా మొత్తం మళ్ళీ ఒకసారి అనలైజ్ చేసి ఈ మొత్తం క్వశ్చనీర్ని మళ్ళీ ఒకసారి ఏమైనా 1-2 ఉండి మీరు ఏమైనా చెప్పాలనుకున్నారని కూడా చంద్రబాబుని అడిగేటువంటి అవకాశం ఉంది. బట్ ఫైనల్గా ఒకటి, ఇందులో కుట్ర ఏ విధంగా చంద్రబాబు చేశాడు అనేటువంటి దాని మీద ఎక్కువ స్ట్రెస్ చేశారు. సో దాంతో పాటుగా ఏదైతే ఈ ప్రొసీజర్ ల్యాబ్సెస్ ఉన్నాయో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండబోతుంది. అట్ ద సేమ్ టైం ఫైనల్గా షెల్ కంపెనీల ద్వారా వెళ్ళినటువంటి నిధులు ఏ విధంగా చంద్రబాబు దగ్గరకు వచ్చాయి, ఎవరెవరికి అందాయి అనేటువంటిది కూడా ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం సిఐడి దగ్గర నుంచి జరిగింది. సో డెఫినెట్గా ఈ 3 యాంగిల్స్లోనే ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి ఎక్స్పర్ట్, చాలా సీనియర్ ఆఫీసర్స్, న్యాయకోదులు తయారు చేసినటువంటి క్వశ్చన్స్ ఇవి. రైట్ ఇస్మాయిల్, చూసుకుందామంటే నిధుల విడుదలకు సంబంధించి మొదలుకుంటే, కుట్ర కోణం ఎలా జరిగిందనే దగ్గర నుంచి మొదలుకుంటే ఇవన్నీ కూడా షెల్ కంపెనీలు, సో ప్రొసీజర్ ల్యాబ్స్, తర్వాత కంప్లీట్గా సాక్ష్యాధారాలు మాయం చేశారు జీఎస్టీ అలర్ట్ ఇచ్చినా కూడా అనే దాని మీద ప్రముఖంగా క్వశ్చనరీ అనేది జరిగింది. సో మొత్తం మీద కస్టడీకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్స్పర్ట్స్ ఆధారంగా మేము కొన్ని ప్రిపేర్ చేసి వాళ్ళతో అడిగి ప్రిపేర్ చేసినటువంటి క్వశ్చన్స్, దీనికి సంబంధించి చంద్రబాబు ఎలాంటి సమాధానాలు చెప్పారు, ఎలా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉండబోతోంది, కస్టడీని పెంచుతారా లేకుంటే మరొకసారి మీరు అన్నట్టుగా తన ఆన్సర్ చెప్పకపోతే ప్రశ్నిస్తారా అనేది మాత్రం ఇంకా వేచి చూడాల్సిందే.